నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. దానికి సంబంధించి ఇక నిన్న క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసిండు. అన్ని పేపర్లలో వచ్చింది క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసిండు. క్యాబినెట్ మీటింగ్లో ఒక 2 రోజుల మొదలే జరుగుతూ ఉన్నది. ఇక రేపట ఎల్లుండట క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందట. స్థానిక సంస్థల ఎలక్షన్ ఇక నిర్ణయం తీసుకుంటారట అని చెప్పేసి చెప్పిండు. అసలు ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటంటే అక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏ విధంగా పోవాలి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ విధంగా గెలవాలి అనే ఆతృతతో వాళ్ళు పెట్టింది. ఇక వాళ్ళు మీటింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు పేపర్కి ఏమని ఇచ్చారు, మళ్ళా ఇక మేము 3 పిల్లల నిబంధన ఎత్తివేస్తాను, ఆ నిర్ణయం తీసుకున్నాం. హాస్పిటల్ నిర్మాణాలు చేయాల్సిన సందర్భం ఉన్నది, దానిపైన మాట్లాడినాం. ఇంకోటి మంత్రుల మధ్య సయోధ్యగా ఉండాలి, ఎలాంటి తప్పులుగా లేకుండా ఉండాలి, మీడియాకు అవకాశం కల్పించొద్దని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్కి వచ్చేసరికి ఏం చేశారు, ఆల్రెడీ హైకోర్టులో ఉన్నది, అది 3వ తారీఖు వరకు 3వ తారీఖు నాడు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నది. 3వ తారీఖు అయిపోయిన తర్వాత 7వ తారీఖు నాడు మళ్ళోసారి మంత్రివర్గం ఏర్పాటు చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తాను. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఒక సామాజికవేత్త, ఒక ఇంటలెక్చువల్, ఒక ధర్మ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాడు. ఆయన వాస్తవాన్ని చెప్పిండు. ఆయన ఏంటంటే దీన్ని ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేసి చట్టం చేస్తే తప్ప ఇది చట్టంగా ఉపయోగపడదని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈరోజు బీసీ సమాజం అంతా యుద్ధం చేయాల్సిన సమయం ఉన్నది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పైన యుద్ధం ప్రకటిస్తే తప్ప వచ్చే ఆస్కారం లేదు. ఇదంతా అందరికీ తెలుసు. కానీ ఏం చేయాలి, ఎట్లా పోవాలి, ఇక మళ్ళీ 42% రిజర్వేషన్ గురించి కూర్చొని మాట్లాడితే కాదు, యుద్ధం చేస్తే తప్ప వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇప్పటికైనా ప్రజలంతా ఆలోచించాలి. నిజంగా బీసీలపై మీకు నిజంగా ఇది అవకాశం కావాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా అందరూ రోడ్లపైకి రావాలి, అందరూ ఉద్యమాలు చేయాలి. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేత ఫైట్ చేయించి, ఈ ప్రతిపక్షాల చేత ఫైట్ చేయించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన యుద్ధం ప్రకటిస్తే తప్ప వచ్చే ఆస్కారం లేదు. దీన్ని అందరూ గుర్తించాలని చెప్పేసి టీఆర్ న్యూస్ నుంచి గుర్తు చేస్తాను. ఇంకో విషయాన్ని కూడా ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఏం సార్, జూబ్లీ ఎలక్షన్ అయితే మీరు అడావుడి అట్టాసంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అది ఊళ్ళలో పాలన వద్దా అంటే మీరు 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 మాత్రం అధికారం ఉండడానికి, మీ వెనకాల మంది బార్మల ఉండడానికి, మీకు అధికారం ఉండడానికి మాత్రం మీకు ఎలక్షన్ పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటారే, మరి ఊళ్ళల్లో వాళ్ళ బాధలు ఎట్లు ఉండాలి, వాళ్ళ కథ ఆ దిశగా అడుగులు వేయాలి కదా. ఇంకోటి మద్యపాన నిషేధం చేస్తామన్నారు, బెల్ట్ షాపులు నియంత్రిస్తామని చెప్పేసి మీరు ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో చెప్పిండ్రు. కానీ దీనిపై మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే ఏమైంది, మీకు ఊళ్ళల్లో అస్తవ్యస్తం అవుతుంది, కుటుంబాలు చిన్నభిన్నం అవుతాయి, ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పిల్లలకు కూడా వాళ్ళ కనీస అవసరాలు తీర్చలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఏ కొద్దిపాటి పని చేస్తే అది ఊళ్ళలో ఉన్న వాళ్ళు బెల్ట్ షాపులకే వాళ్ళు దారదత్తం చేస్తారు. దీనిపైన ప్రభుత్వం ఆలోచించిందా? మీరు ప్రజల పక్షాన ఆలోచించే వ్యక్తులైతే, ప్రజల ఆరోగ్య పక్షాన ఆలోచించే వాళ్ళైతే, ప్రజలను మీకు కోటీశ్వరులుగా మార్చే ఆలోచన మీకు ఉన్నప్పుడు ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు, దానిపైన మీరు ఆలోచన చేయకుండా మీరు మంత్రులను వదిలిపెట్టుకోవద్దా, లేకపోతేనేమో ఇంకేదో చేసుకోవాలనే పలసన కావద్దా పేపర్లలో పడి అంటే మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించి మీరు కాపాడుకోవడానికే చేస్తారు తప్ప నిజంగా ప్రజల ఆరోగ్యాలను పడతానే సార్. ఈరోజు మళ్ళా ఆ మంత్రుల మధ్య ఆ లిక్కర్ లొల్లి జరుగుతూ ఉన్నది. ఎంత అమ్మాలి, ఎవరి టెండర్లు ఇచ్చుకోవాలి, ఎవరు బాగుపడాలని చూస్తారు తప్ప నిజంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా మీరు ఆలోచన చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం.